ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అని యోనా చేప కడుపులో నుంచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా దేవుడు వినే గొప్ప దేవుడు గనుక, ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు గనుక, మనం ఎక్కడి నుండి ప్రార్థన చేసినా, ఏ సమయంలో ప్రార్థన చేసినా తప్పకుండా మన ప్రార్థనలు విని మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు కదా. చూడండి, ఈయన అంటున్నాడు, కోపములో నుండి నా ప్రాణము మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్తూ, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అని చెప్తున్నాడు. అంటే ఆ యోనా చేసిన ప్రార్థన నేరుగా పరిశుద్ధాలయములోనికి, పరలోకములో ఉన్న దేవుని దగ్గరికి నేరుగా చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. భూమి మీద ఉండి అయినా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన కూడా విని యోనా జీవితంలో అద్భుతం జరిగించినట్లుగా మనకందరికీ తెలుసు. మరి ఇంతకీ యోనా ఆ చేప కడుపులోకి ఎందుకు వెళ్ళిపోయాడో మనందరికీ తెలుసు. యోనా ఒక మంచి ప్రవక్త, మంచి విశ్వాసి. దేవుడు ఏమో నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన అన్నాడు, నినివే పట్టణస్థులు చాలా చెడ్డవారని చెప్పి అటువైపు వెళ్ళే ఓడ ఎక్కకుండా తర్షీషుకు పోయే ఓడ ఎక్కినట్లుగా మనందరికీ తెలుసు. మరి యోనా ఎందుకు ఇలాగ ఆలోచించాడు? ఏమండి, దేవుడు చెడ్డవారిని మంచివారిని అందరినీ ప్రేమిస్తాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని లేఖనం తెలియచేస్తూ ఉంది కదా. మరి ఒకప్పుడు మనం కూడా చెడ్డవారమే కదా, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడని, అందరూ ఏకముగా పనికిమాలిన వారైపోయారని లేఖనం తెలియచేస్తూ ఉంది కదా. మరి మనందరం కూడా చెడిపోయిన వారమే. ఒకప్పుడు పాపము లేకపోతే ఆ దేవునికి ఇష్టం కాని పనుల చేత అంధకార సంబంధమైన అధికారంలో ఉండి ఈ రోజున దేవుడు కృప చేత ఆయన రక్తము చేత మనం విమోచించబడిన వారమై ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం కదా. అందుకనే లేఖనం తెలియజేస్తుంది. 37వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది కదా, చెడ్డవారిని చూచి నీ వ్యసన పడద్దు అని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే చెడ్డవారిని చూడగానే వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళకి తగిన శాస్తి జరగాలి, వాళ్ళని దేవుడు మొత్తాలి అని అనుకోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అందున ఒక ప్రవక్త అలాగా ఆలోచించడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది కదా. ఏమంటే మార్చగలిగేది దేవుడే కదా, అందరూ చెడ్డవారే కదా, మరి యోనాను మార్చింది కూడా దేవుడే కదా. ఈ రోజున మరి అలాంటి స్థాయిలోకి దేవుడు తీసుకొస్తే చెడ్డవారి మీద కనికరం చూపించకుండా వాళ్ళందరూ కూడా నశించిపోవాలి, వాళ్ళు చాలా పాపాలు చేశారు, వాళ్ళు చాలా తప్పులు చేశారని తనకు తెలియకుండానే ఆ దేవుని మీద కోపగించి తర్షీషుకి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే కీర్తనల గ్రంథంలో 19వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, దురభిమాన పాపములలో పడిపోకుండా నీ సేవకుణ్ణి ఆపండి అని ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒక్కసారి 19వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును అని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. అభిమానము, అంటే చెడ్డ అని అర్థం. చెడ్డ అభిమానం. కొంతమందికి వాళ్ళనే ఎక్కువ ప్రేమించుకుంటూ ఉంటారు, వాళ్ళే చాలా మంచి వాళ్ళని, వాళ్ళే మంచి పనులు చేస్తారని, వాళ్ళు ఇతరులతో పోల్చుకుంటూ వాళ్ళకంటే మేము బాగానే ఉన్నామని అలాగ అనుకుంటూ దురభిమాన పాపములలో పడిపోతారు అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు దావీదు. ఈ రోజున విశ్వాసులు కూడా ఇలాంటి పాపములో పడిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు.
ఒకవేళ మనం మంచి వాళ్ళం అయ్యాము అంటే, ఈరోజు మంచి పనులు చేస్తూ ఉన్నామంటే కేవలం దేవుని కృప ద్వారా, మంచివాడైన క్రీస్తును మనం కలిగి ఉండడం ద్వారా దేవుడు ఆ మంచి మనస్సు మనకిచ్చి మన చేత ఆ పనులు జరిగిస్తూ ఉన్నాడు కదా. మరి తెలియకుండానే మనం దురభిమాన పాపములో పడిపోతూ ఉన్నాం. మన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనమే మంచి వాళ్ళమని, మనమే గొప్ప వాళ్ళమని, మనకు ఎవరు సాటి లేరని తెలియకుండానే ఇలాంటి పాపంలోనికి వెళ్ళిపోతూ ఇక్కడ చెబుతూ ఉన్నాడు కదా. అధిక ద్రోహము చేయకుండా నేను నిందారహితుడు నగుదును అని కీర్తనాకారుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ యోనా గురించి ఆలోచిస్తే అతను దురభిమాన పాపములో పడిపోయి దేవునికి ద్రోహం చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. దేవుడు ఒక నినివే వెళ్ళమంటే తర్షీషుకు పారిపోయాడు. ఏమండి, యోనా ఒక్కసారి చేప మింగలేదు, కానీ యోనా 3 సార్లు మృంగివేయబడ్డాడని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, దేవుడు చెప్పిన మాట వినకుండా, విధేయత చూపించకుండా మొదటిగా దురభిమాన పాపములో పడిపోయి ఆ పాపము చేత మృంగివేయబడ్డాడు. రెండవసారి మన అందరికీ తెలుసు, ఆ ఓడలో తుఫాను వచ్చిందంట. తుఫాను వస్తే యోనా ఏమో పడుకుని నిద్రపోతూ ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. మిగతా వారందరూ వాళ్ళ దేవతలకి, లేకపోతే వాళ్ళు నమ్మిన దేవుడికి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. రెండవసారి తుఫాను మింగేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు మాట వినకపోతే కుటుంబాలలో తుఫానులు వస్తాయి, జీవితంలో తుఫానులు వస్తాయి. దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలని విశ్వాసిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కదా. ఈ రోజున దేవుడు మాటకి అవిధేయత చూపిస్తే మనకు కూడా, మన జీవితంలో కూడా తుఫానులు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. అంత మాత్రమే కాదు, మూడవసారి చేప మింగివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సృష్టి అంతా కూడా దేవుని మాట వింటూ ఉంటే ఒక్క యోనా మాత్రము దేవుని మాట వినకుండా తనకిష్టమైన మార్గంలో తను ఏదైతే అనుకున్నాడో అలాగ వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులారా, ఈరోజు మనకు దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుడు మన జీవితంలో ఏదైతే చేయమన్నాడో, ఎలాగ ఉండమని చెప్పాడో ఆ వెంటనే మనం విధేయత చూపిస్తే తుఫానుల్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదా చేప కడుపులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం మృంగివేయబడవలసిన అవసరత ఉండదు. ఎందుకంటే మనం వెంటనే విధేయత చూపిస్తే దేవుడు వెంటనే ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించే గొప్ప దేవుడై ఉన్నాడు కదా. నినివే పట్టణస్థులు తప్పు చేశారు, తప్పు చేసిన మాట వాస్తవమే, వాళ్ళ దేవునికి వ్యతిరేకంగా ఉన్న మాట వాస్తవమే. కానీ దేవుడే వాళ్ళని క్షమించడానికి పూనుకుంటే, దేవుడే వాళ్ళని రక్షించడానికి పూనుకున్నప్పుడు మనం దాని గురించి అధికంగా ఆలోచించి అది మన పని కాదు కదా. యోనా అలాగా ఆలోచించి 3 సార్లు మృంగివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకు దేవుడు అదే చెబుతూ ఉన్నాడు, కూపంలో నుంచి నేను మొరపెట్టగా నువ్వు నా ప్రార్థన వింటూ ఉన్నావు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏ సమస్య చేత మనం మృంగివేయబడకుండా ఉండాలి అంటే తప్పకుండా దేవుని మాటకు వెంటనే విధేయత చూపిస్తే దేవుడు ఆశీర్వాదాలు వెల్లువ మన మీదకు వస్తుంది. ఏమండి, మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా, యోనా దేవుడు చెప్పినట్లు చేయక తప్పలేదు. ఎందుకంటే దేవుడు తను అనుకున్న పనిని ఎలాగైనా ఎవరి చేత జరిగించాలని అనుకుంటాడో తప్పకుండా వాళ్ళ చేత ఆయన జరిగించి తీరుతాడు. కానీ యోనా మొదటగా విధేయత చూపిస్తే ఎంత బాగుండో కదా. ఈరోజున విశ్వాసులుగా మనము కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తే కుటుంబంలో కానీ బయట కానీ తుఫానులు, సమస్యలు, ఇబ్బందులలోకి మనం వెళ్ళిపోకుండా దేవుడే మనల్ని ఆపుతాడు. అయినా సరే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే కోపంలో నుంచి మొరపెట్టాడంట, ప్రార్థన చేశాడంట, పరిశుద్ధాలయములోకి ఆ ప్రార్థన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని హోషేయ 5వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదుకుదురు అని హోషేయ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. వారు నన్ను వెదికే వరకు కూడా నేను నా స్థలానికి వెళ్తాను అని చెబుతూ, దురవస్థ సంభవింపగా వారు నన్ను వెతుకుతారు,
అని చెబుతూ ఉన్నాడు. దేవుని పిల్లలు దేవుణ్ణి వెతికే వరకు కూడా, దేవుని మీద ఆనుకునే వరకు కూడా, దేవుని మీద ఆధారపడే వరకు కూడా ఆయన ఎదురు చూచే దేవుడే అన్నాడు. ఏమండి, ఎవ్వరు కూడా పాపంలో నశించిపోకూడదని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు కదా. నా మాట వినలేదని వాళ్ళని వదిలేయాడు, కానీ వాళ్ళు ఎలాగైనా దేవుణ్ణి తెలుసుకోవాలి, వాళ్ళు ఎలాగైనా దేవుని వైపు తిరగాలి అనే మంచి ఆశతో దేవుడు ఎదురు చూస్తాడంటే, నన్ను వెతికే వరకు, అంటే నా గురించి ఆలోచించే వరకు, తిరిగి నా దగ్గరికి వచ్చేంత వరకు నేను కనిపెడుతూ ఉన్నానని ఒక తండ్రి తల్లి ఎలాగైతే పిల్లల కోసం ఆలోచిస్తారో, పిల్లల కోసం ఎదురు చూస్తారో, ఈ రోజున పరమ తండ్రి అయిన ఆ దేవుని ప్రేమ మనకిందులో కనిపిస్తుంది. మనం ఆయన్ని వెతికే వరకు కూడా మన పట్ల ఆయన తన కృపను సత్యాన్ని చూపిస్తూనే ఉంటాడు. చూడండి, యోనా అంటున్నాడు, పరిశుద్ధాలయములో నా ప్రార్థన వెళ్ళిపోయింది, ఆయన నా ప్రార్థన వింటూ ఉన్నాడు, నేను ఆయన వెతుకుతూ ఉన్నాను. ఏమండి, యోనా ముందుగానే దేవుడు మాట వింటే ఎంత బాగుండేదే కదా. అయినా సరే ఆ చేప కడుపులో ఉండి కూడా, ఆ మత్స్యము కడుపులో ఉండి కూడా ఆయన ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతం జరిగించాడు. చేప ఆయన కక్కివేసినట్లుగా నినివే పట్టణానికి వెళ్ళి మళ్ళీ సువార్త ప్రకటించినట్లుగా మనందరికీ తెలుసు. ఈ రోజున విశ్వాసులుగా దేవుడు మనకు అదే చెబుతూ ఉన్నాడు. వెంటనే విధేయత చూపిద్దాం. ప్రభు మనకి ఏ చెప్తాడో, ఆదివారం సంఘంలో ఏం చెప్తారో, లేకపోతే ఏ కూటాలలో ఏ మీటింగ్స్లో దేవుడు మనతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడో, లేకపోతే మన వాక్యం చదువుకునేటప్పుడు దేవుడు మనకి ఏది బోధిస్తూ ఉన్నాడో చక్కగా ఆయన మాటకు వెంటనే విధేయత చూపిద్దాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. తప్పకుండా మన జీవితంలో, యోనా జీవితంలో అద్భుతం జరిగించిన దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు, ఆశీర్వాదాలు జరిగిస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దురభిమాన పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపము అని దావీదు ప్రార్థించినట్లుగా మేము కూడా అనేక సార్లు నేను దురభిమాన పాపములో పడిపోతూ ఉన్నామని ఒప్పుకుంటూ ఉన్నాం. క్షమించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. చెడ్డవారిని చూసి వ్యసన పడకుండా చెడ్డవారి కోసం ప్రార్థించేవారిగా ఉండడానికి మాకందరికీ సహాయం చేయము. మా పిల్లల గురించి కానీ, భర్త గురించి కానీ, మా భార్య గురించి కానీ, బంధువుల గురించి కానీ నేను తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా దేవా సంపూర్ణంగా నీ చేతికి అప్పగించడానికి, వాళ్ళని కూడా ప్రేమించడానికి మాకందరికీ సహాయం చేయము. నీ కృపకు అప్పగించుకుంటూ చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిపై మీ దీవెనలు నిండారులుగా కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, అలాగే ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సఫలత మీరు దయచేయము. ఎంతమంది బలహీనంగా ఉండి ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.